నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు జయాపజయాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ఎంతో మెచ్చుకోదగింది. కానీ ఒక్కొక్కప్పుడు ఎంతో సమర్థులు కూడా తమ పట్టుదలను విడిచిపెట్టి అందుబాటులో ఉన్న ఫలితాన్ని చెయ్యి జారిపోనిస్తారు. ఇందుకు నిదర్శనంగా నీకు సువర్ణఖేటపుర యువరాజైన జయసింహుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సువర్ణఖేటపుర రాజు సూరసేనుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆ కారణం చేత సూరసేనుడి కొడుకైన జయసింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టి తన ఇష్టం వచ్చినట్టు అధికారం చలాయించసాగాడు. జయసింహుడు స్వతహాగా అధికార దాహం కలవాడు. అందరినీ శాసించడం కన్నా అతనికి ఇష్టమైంది మరొక్కటి లేదు. ఈ అధికార దాహం అతనికి తన రాజ్యంలో తీరలేదు. అందుచేత పరిసరాలలో ఉండే చిన్న చిన్న రాజ్యాల మీదికి సేనలను తీసుకుపోయి యుద్ధాలు చేసి ఆ చిన్న రాజ్యాలను జయించి వాటిని తన రాజ్యంలో కలుపుకుని తాను గెలిచిన రాజులందరినీ సామంతులుగా చేసుకుని వారిపైన కూడా తన అధికారాన్ని నిలబెట్టసాగాడు. ఈ కార్యక్రమంలో జయసింహుడు తోమరపురమనే చిన్న అటవీ రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళాడు. తోమరపుర రాజైన వీరోత్తుంగుడు తన కొద్దిపాటి సేనతో జయసింహుడి పెద్ద సేనలను ప్రతిఘటించి ఓడిపోయాడు. జయసింహుడు విజయుడై రాజభవనం ప్రవేశించి సంధి జరిగేదాకా వీరోత్తుంగుణ్ణి అతని కుటుంబాన్ని రాజభవనం దాటి వెళ్లరాదని శాసించాడు. అతడు వీరోత్తుంగుడి కుటుంబాన్ని పరిచయం చేసుకునేటప్పుడు అతని దృష్టి వీరోత్తుంగుడి కుమార్తె అయిన శరావతి పైన పడింది. శరావతి అందగత్తె మాత్రమే కాక మంచి ఆకర్షణ శక్తి కలది. ఆమె జయసింహుణ్ణి బలంగా ఆకర్షించింది. అప్పటికింకా పెళ్లి కాని జయసింహుడు తనకు తగిన భార్య శరావతి మాత్రమేనని, ఆమెను వదిలి మరొకరిని తన భార్యగా చేసుకోవడం అసంభవమని అనుకున్నాడు. ఆ కారణం చేత అతను వీరోత్తుంగుడి పట్ల తన వైఖరి పూర్తిగా మార్చుకుని, మన మధ్య సంధి జరగవలసి ఉన్నది, వేరే షరతులు అనవసరం, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే మీ రాజ్యం మీకు తిరిగి ఇచ్చేస్తాను, మనకు యుద్ధమే జరగలేదనుకుందాం అన్నాడు. నా కుమార్తెతో మాట్లాడి చెబుతాను అన్నాడు వీరోత్తుంగుడు. ఆయన తన అభిప్రాయం అడిగినప్పుడు శరావతి, నాకు పెళ్లి గురించి ఏ అభిప్రాయమూ లేదు, మీరు ఎవరిని పెళ్లాడమంటే వారినే పెళ్లాడుతాను అన్నది. నిజానికి నిన్ను అతనికి ఇవ్వటం నాకు అంత ఇష్టం లేదు. చూడడానికి అందగాడే కానీ అతనికి అధికార దాహము, రాజ్యదాహము అంతా ఇంతా కాదని చెబుతారు. కఠిన శాసనుడని కూడా విన్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా తనకివ్వకపోతే బలవంతంగానైనా పెళ్లాడగలడు, ఆపైన చాలా కీడు చేయగలడు కూడాను అన్నాడు వీరోత్తుంగుడు తన కుమార్తెతో. అలాంటప్పుడు అతని ఇష్టప్రకారమే చెయ్యండి అన్నది శరావతి. వీరోత్తుంగుడు జయసింహుడితో తన కుమార్తె పెళ్లికి ఒప్పుకున్నట్లుగా తెలిపి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. జయసింహుడు పెళ్లి రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అతనికి శరావతితో మాట్లాడాలని ఉన్నది గాని ఆ అవకాశం చిక్కలేదు. ఒకనాడు శరావతి ఇద్దరు ముగ్గురు తన చెలికత్తెలను వెంటబెట్టుకుని నగరం బయట కొండ మీద ఉన్న కాళీ ఆలయానికి పూజ కోసం వెళ్ళింది. ఆ సంగతి తెలియగానే జయసింహుడు ఆమెను కలుసుకోవడానికి తాను కూడా ఒంటరిగా ఆ ఆలయానికి బయలుదేరాడు.
కొండ మీద కాళీ ఆలయానికి వెళ్ళేదారికి అటూ ఇటూ అడవి ఉన్నది. జయసింహుడు ఆ దారిన నడుస్తూ ఉండగా ఆలయం నుంచి తన చెలికత్తెలతో తిరిగి వస్తోన్న శరావతి ఎదురుపడింది. అతను ఆమెను సమీపించి, నీతో ఏకాంతంగా మాట్లాడదామని ఇలా బయలుదేరి వచ్చాను అన్నాడు. అలాగే అన్నది శరావతి. ఆమె ఉద్దేశం గ్రహించి ఆమె చెలికత్తెలు వెనక్కు తగ్గి నిలిచిపోయారు. నేను నా జన్మలో ఏ స్త్రీని ప్రేమించి ఎరగను. నిన్ను చూడగానే ప్రేమించాను. ఆ భావం నాలో కలిగాక నేను మీ రాజ్యాన్ని జయించటం ఏదో కలలాగా తోచింది. నువ్వు నన్ను పెళ్ళాడటానికి ఒప్పుకున్నట్టుగా మీ నాన్నగారు చెప్పారు. కానీ నేను ఒక సంగతి తెలుసుకోగోరుతున్నాను. నువ్వు నన్ను ప్రేమించే పెళ్ళికి ఒప్పుకున్నావా, లేక నేను యుద్ధంలో నీ తండ్రిని గెలిచానని ఒప్పుకున్నావా అని జయసింహుడు శరావతిని అడిగాడు. నాకు ప్రేమంటే ఏమిటో తెలియదు. మీరు గెలవటము, మా తండ్రి ఓడటము నాకు సంబంధించిన విషయాలు కావు. మా నాన్నగారు నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తే వారిని పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది శరావతి. తిరిగి జయసింహుడేదో అనబోయేంతలో వెనక నుండి శరావతి చెలికత్తెలు అయ్యో పులి పులి అని పెద్దగా కేకలు పెట్టారు. శరావతి జయసింహులు వెనక్కు తిరిగి చూసేసరికి ఒక పులి దారి పక్క నుంచి వచ్చి దారిలో నిలబడి ఉన్నది. దూరాన ఉన్న చెలికత్తెలు వెనక్కు తిరిగి పారిపోతున్నారు. పులి వారికేసి చూడక శరావతి జయసింహులనే చూస్తూ కొంచెంసేపు నిలబడి వారికేసి పరిగెత్తుకుంటూ రాసాగింది. పారిపో అని శరావతికి కేకపెట్టి జయసింహుడు దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేశాడు. పులి ఇంకా 10 బారల దూరాన ఉండగానే శరావతి భయంతో నిలబడిన చోటనే కూలిపోయి మూర్ఛపోయింది. ఆమె సరిగ్గా కింద పడబోయే క్షణంలోనే ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి పులి డొక్కలో గుచ్చుకున్నది. మరుక్షణం అడవిలో నుంచి ఒక బోయ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి చురకత్తితో పులి మీద కలియబడ్డాడు. వాడు పులిని చంపేలోపుగా పులి వాణ్ణి తీవ్రంగా పంజా దెబ్బలు కొట్టింది. పులిని చంపి శరీరమంతా రక్తప్రవాహాలు కారుతూ ఆ బోయ యువకుడు శరావతిని సమీపించాడు. ఆమెకు స్పృహ లేదు. వాడు ఆమెను తన చేతులలో ఎత్తుకుని దగ్గరనే ఉన్న ఒక చిన్న నీటి మడుగుకేసి నడవసాగాడు. అంతలో శరావతి స్పృహ వచ్చి వాడితో, నన్ను దించు, నేను నడవగలను అన్నది. వాడామెను కిందకి దింపాడు. ఆమె పులి కోసం అటూ ఇటూ చూసేసరికి కొంచెం దూరంలో పులి కళేబరం కనపడింది. అప్పుడామె ఆ కుర్రవాడికేసి నిలువునా చూసి, అయ్యయ్యో, ఈ రక్తమంతా ఏమిటి? పులిని నువ్వే చంపావా అని అడిగింది. అవును, సమయానికి వచ్చాను, లేకపోతే ఏమై ఉండేదో అన్నాడు బోయ యువకుడు. నాతో పాటు రా, నీకు చికిత్స చేయిస్తాను అంటూ శరావతి కదిలింది. ఇదంతా జయసింహుడు చెట్టు దిగి చూస్తూనే ఉన్నాడు. పారిపోయిన చెలికత్తెలను కలుపుకుని శరావతి జయసింహుడికేసి చూడనైనా చూడకుండా బోయ యువకుణ్ణి వెంటపెట్టుకుని తమ ఇంటికి వచ్చేసింది. రాజవైద్యులు బోయ యువకుడి గాయాలన్నీ కడిగి మందులు వేసి కట్టుకట్టి రాజభవనంలోనే ఒక గదిలో పడుకోబెట్టారు. జయసింహుడు శరావతికి చాలా వెనుకగా రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతను ఆ రాత్రి వీరోత్తుంగుడితో, నేను మీ అమ్మాయిని పెళ్ళాడే ఉద్దేశాన్ని మానుకున్నాను. మీకు అనవసరంగా శ్రమ ఇచ్చినట్లున్నాను. మీరు చేసిన పెళ్లి ప్రయత్నాలు వృధా పోకుండా మీ అమ్మాయికి తగిన వరుణ్ణిచ్చి త్వరలోనే పెళ్లి చేయండి. రేపు నేను నా సైన్యంతో సహా మా దేశానికి తిరిగి వెళ్తున్నాను. మనకు యుద్ధం జరిగిందన్న మాట మీరు మరిచిపోండి, నేను మరిచిపోతాను అన్నాడు.
ఈ మాటలు విన్న వీరోత్తుంగుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. జయసింహుడిలో వచ్చిన మార్పు ఆశ్చర్యం కలిగించింది. చివరకు ఆయన, మీరన్న మాటలు మా అమ్మాయితో చెబుతాను అన్నాడు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయి శరావతి జయసింహుడి వద్దకు వచ్చి, మీరు నన్ను పెళ్లాడే ఆలోచన మానుకున్న మాట నిజమా అన్నది. అవును అన్నాడు జయసింహుడు. మీరు నన్ను పులి రాకముందు అడిగారు. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలియదు అని చెప్పాను. ఆ ప్రశ్నకు ఇప్పుడు మరో సమాధానం చెప్పగలను. నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. మీరు వెళ్ళిపోకండి అన్నది. జయసింహుడు వెళ్ళిపోలేదు. అతను శరావతిని పెళ్లి చేసుకుని ఇద్దరూ సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. శరావతి జయసింహుణ్ణి ప్రేమిస్తున్నానన్న మాట అబద్ధం కదూ? అతను వెళ్ళిపోతానంటే పీడ విరగడైందని సంతోషించక అతన్ని ఉండిపొమ్మని ఎందుకు అడిగింది? పులిని చంపిన బోయ యువకుణ్ణి తన ఇంటికి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుణ్ణి గురించి ఆలోచించను కూడా లేదే. ఆమెకు అతని మీద ప్రేమ ఎప్పుడు పుట్టినట్టు? ఎందుకని పుట్టినట్టు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయసింహుడు పరాక్రమగర్వి, కానీ అతను శరావతిని నిజంగా ప్రేమించాడు. అంతేకాదు, ఆమె తనని ప్రేమించాలని కూడా కోరాడు. ఆమె తనను ప్రేమిస్తున్నట్టు నిర్ధారణ చేసుకునేటందుకే అతను కాళీ ఆలయానికి బయలుదేరాడు. కానీ రాజ్యాలు జయించినట్లు హృదయాలను జయించటం సాధ్యం కాదని అతనికి తెలియదు. ఆమె తనను ప్రేమించలేదన్న విచారము, పులి వచ్చినప్పుడు తాను ఆమెను కాపాడలేకపోవటము, ఆ పని ఒక బోయ కుర్రవాడు చేయడము అతన్ని నిరుత్సాహపరిచి అతను పెళ్లి మానుకోవడానికి కారణమయ్యాయి. పోతే శరావతి జయసింహుణ్ణి ప్రేమించటం అతడు వెళ్ళిపోతానని వినడంతో ఆరంభమైందని చెప్పాలి. అతను తనను ప్రేమిస్తున్నాడని, తన ప్రేమను కోరుకుంటున్నాడని పులి రాకముందే ఆమె గ్రహించింది. కానీ అతను బలాత్కారంగా తనను వివాహం చేసుకోగలిగి ఉండి కూడా ఆ పని చెయ్యడం మానుకున్నాడంటే అందుకు కారణం ప్రేమ తప్ప మరేమీ కాదని ఆమెకు తెలిసి వచ్చింది. బోయ యువకుణ్ణి తెచ్చేటప్పుడు ఆమె జయసింహుడి విషయం పట్టించుకోలేదు. అతను తన క్షేమం చూసుకోగలడని అదివరకే రుజువైంది. తన రక్షణ కోసం గాయపడిన బోయకుర్రవాడి క్షేమం ఆమెకు తక్షణ కర్తవ్యం అయ్యింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.